రాగల 5 రోజుల పాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు పియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ, అదేవిధంగా అటు అమరావతి వాతావరణ శాఖ రెండు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా ఆంధ్ర విషయానికి వస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఈ కృష్ణా జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, అల్లూరు జిల్లాలకైతే మాత్రం అంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయటువంటి చెప్పి అమరావతి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. బలమైనటువంటి ఈదురుగాలు వీయడంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీస్తాయని కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. అయితే ఈ ప్రస్తుతం ఈ కృష్ణా, గుంటూరు, అదేవిధంగా అల్లూరు జిల్లాలకైతే మాత్రం చాలా ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంకా మిగిలినటువంటి జిల్లాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఒక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇక ఆ తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలంతో పాటు ఇటు మంచిర్యాల, అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్లలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలే కురిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అయితే ఇటు తెలంగాణ వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగానే మనం చెప్పాలి. ఇక ప్రధానంగా అయితే మాత్రం హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనేటువంటిది అయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే మనం చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నెల 18వ తేదీ వరకు కూడా చాలా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఖచ్చితంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది అయితే ఇటు వాతావరణ శాఖ తెలిపినట్లుగానే చెప్పాలి. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు జిల్లాలో, ఇటు హైదరాబాద్లో కావచ్చు, ప్రత్యేకించి తెలంగాణలో హైదరాబాద్లో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి జిల్లాల వ్యాప్తంగా కూడా కావచ్చు, అటు పక్కన జిల్లా అధికారులు, మరో పక్కన జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి. వారంతా కూడా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి అంటే వర్షాల వల్ల, భారీ వర్షాల వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటన్నిటిని ఎదుర్కోవటానికైతే ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఉన్నా కానీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిగా కూడా అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ నెల 18వ తేదీ వరకు కూడా విస్తారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురవబోతున్నాయి. సో ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ, అదేవిధంగా అటు అమరావతి వాతావరణ శాఖ తెలియజేసినట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ అమర్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.